దయచేసి పాత్రికేయ మిత్రులు కేసీఆర్ చెప్పే మాయ మాటలలో మీరు పడకండి. కేసీఆర్ మభ్య పెట్టడంలో దిట్ట, రోడ్ల మీద ధర్నాలు చేయించడంలో దిట్ట, మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయడంలో దిట్టగానే పరిపాలనలో మాత్రం శుద్ధ దండగా. పరిపాలన అనేది చేతగాని పని చంద్రశేఖర్ రావు. ఈరోజు అబద్ధాలు చెప్పి ప్రజలను రోడ్ల మీదకి తెచ్చి ధర్నాలు చేయించవచ్చేమో మభ్యపెట్టి, కానీ పరిపాలన దక్షుడు కాదు కేసీఆర్. ఎందుకంటే ఇదే ఛత్తీస్గఢ్ నుంచి లైన్లు తెచ్చుకోవాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే కిరణ్ కుమార్ రెడ్డి కర్ర పట్టుకొని క్యాంప్ ఆఫీస్లో కట్టి అక్కడిక్కడ తిప్పినప్పుడే కేసీఆర్ మాట్లాడాడు. తెలుసు కదా కేసీఆర్కి ముందగలనే కిరణ్ కుమార్ రెడ్డి కట్టె పట్టుకున్నప్పుడే ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు తెచ్చుకోవాలని 5 నెలలు ఏమైనా గాడిద పనులు తవ్వుతున్నాడు కేసీఆర్. ఈ 5 నెలల క్రితం ఈ పని చేసి ఉండొచ్చు కదా. జూన్ 2 నాడు రాష్ట్రం ఏర్పడితే 1 గంట కూడా సమయం వృధా చేయకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినావు. ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం ఏమాత్రం నీకు ఈ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన ఉండుంటే తక్షణమే ఛత్తీస్గఢ్కి వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడి అవగాహన ఒప్పందం చేసి ఉండేటోడు. కనీసం ఈ 5 నెలల కాలమైనా కలిసి వచ్చేది. ఇప్పటికైనా ఎందుకు పోయిండు? తెలుగుదేశం పార్టీ ఢిల్లీకి వెళ్ళి పీయూష్ గోయల్తో, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో, వ్యవసాయ శాఖ మంత్రులతో తెలంగాణలో ప్రజలలో తిరిగి ప్రజలను చైతన్యం చేస్తున్నాం కాబట్టి విధి లేని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో ఛత్తీస్గఢ్కి వెళ్ళి అవగాహన ఒప్పందం చేసుకొని వచ్చిండు. అవగాహన ఒప్పందాలు అన్నీ కూడా అమలైతాయనే గ్యారంటీ లేదు. నువ్వు ఎంత కొనుక్కుంటావో వాళ్ళు చెప్పలేదు, ఎంతకు అమ్ముతారో వాళ్ళు చెప్పలేదు. నువ్వు ఎంత కొనుక్కుంటావో నువ్వు చెప్పనప్పుడు, ఎంతకు అమ్ముతారో వాళ్ళు చెప్పనప్పుడు ఈ అవగాహన ఒప్పందం అమలు అవుతుందో లేదో మాకు అనుమానంగా ఉంది. ఈ తెర వెనుక ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. చంద్రశేఖరరావు గారు రాష్ట్ర సమస్యలే కాకుండా తమ బంధువర్గం, తమ పార్టీలో ఎంపీ తమ్ముడికి సంబంధించిన విద్యుత్ ప్రాజెక్టుల క్లియరెన్స్ల కోసం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని కాకబట్టడానికి అక్కడికి పోయిండని కూడా టీఆర్ఎస్లో గుసగుసలు ఆడుకుంటున్నారు. ఆ వాస్తవాలన్నీ కూడా బయటికి రావాలి. ఇప్పటికైనా నీ చేతగాంతనాన్ని మా చంద్రబాబు నాయుడు మీద నెట్టే ప్రయత్నం చేయకు. నువ్వు అసమర్థుడివి, నిర్లక్ష్య వైఖరితో ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నావు అన్న సంగతి రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందని చెప్పి ఈరోజు చంద్రశేఖరరావు గారు తెలుగుదేశం పార్టీని నిందించే ప్రయత్నం చేస్తున్నాడు. నిన్నటికి నిన్న హరీష్ రావు గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఉమాభారతి గారికి ఫిర్యాదు చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో 400 మంది రైతులు చచ్చిపోయిందని. 400 మంది రైతులు చచ్చిపోయిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర మంత్రికి చెప్తే కనీసం చనిపోయిన కుటుంబాన్ని ఒక్కరినన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పరామర్శించడానికి పోలేదు. వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. అంటే ఈ రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన జరుగుతుంది. కళ్ళు మూసుకున్న కబోది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. 400 మంది రైతులు చనిపోయిందని చెప్పి హరీష్ రావు కేంద్ర మంత్రికి చెప్పిండంటే ఈ సంగతి ముఖ్యమంత్రికి తెలియదా? మన ముఖ్యమంత్రి పాత్రికేయ సమావేశంలో పాత్రికేయ మిత్రుడు అడిగిన ప్రశ్నకు ఎంతమంది రైతులు చచ్చారో నాకు తెలియదని అంటాడు. ఆయన పంచగట్టుకున్న పోచారం. రైతులు చస్తూనే ఉంటారు, అదేం కొత్తనా, ఇదేమన్నా మొదటిసారి అంటుండు. పోచారము వ్యవసాయ శాఖ మంత్రి కావడమే ఈ రాష్ట్రానికి వాటిన గ్రహచారం లాగా ఉంది. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ మొత్తానికి ఈ సమస్యను పరిష్కరించకుండా ఈ సమస్యను జటిలం చేసి జటిలమైన సమస్యను చంద్రబాబు నాయుడు నెత్తి మీద నెట్టేసి రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తుండ్రు. ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని రెచ్చగొట్టడానికి, రాజకీయ ప్రయోజనం పొందడానికి చంద్రశేఖరరావు గారు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప తెలంగాణ విద్యుత్ సమస్యను పరిష్కరించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయట్లేదు. ఈరోజు కేసీఆర్ గారు ఛత్తీస్గఢ్ పర్యటన ఒక్క మాటలో చెప్పాలంటే తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట. చంద్రశేఖరరావు గారి వ్యవహారం కూడా గంతే ఉంది. ఛత్తీస్గఢ్ పోయిండు, రాయపూర్ చూసిండు, ఫామ్ హౌజులు చూసిండు, అవి చూసిండు, ఇవి చూసిండు, మాట్లాడిండు, అవగాహన ఒప్పందం సంతకం అంటుండు. ఈ అవగాహన ఒప్పందం వల్ల ఏం ప్రయోజనమో ఏమాత్రం కూడా అవగాహన లేకుండా ముఖ్యమంత్రి గారు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ మేధావులు, విద్యావంతుల వేదికలు, తెలంగాణ ఉద్యమకారులు ఏ రకంగా అయితే కేసీఆర్ మనల్ని మభ్యపెట్టి రైతులకు చావులకు కారణమైందో తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఊర్లలోకి వస్తే వాళ్ళని చింతబర్గలతో సన్మానం చేయాల్సిన అవసరం ఉన్నది. లాగుల్లో తొండలు ఇడవాల్సిన అవసరం ఉన్నది. టీఆర్ఎస్ వాళ్ళకు లాగుల్లో తొండలు ఇచ్చి కొడితే తప్ప
వాళ్ళకి అసలు సమస్య అర్థం కాదు, ఆ పని జరిగితే తప్ప వాళ్ళకు బుద్ధి రాదు, జ్ఞానోదయం కలగదని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. జల విద్యుత్తు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు రాష్ట్రంలో ఎక్కడైనా కూడా 54-46% ప్రకారం వాటాలు పంచుకోవాలి. నువ్వు జూరాలలో, శ్రీశైలంలో, నాగార్జున సాగర్లో 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే 475 మెగావాట్ల విద్యుత్తును సీలేరులో ఉత్పత్తి చేసి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటుంది. నువ్వు శ్రీశైలంలో, నాగార్జున సాగర్లో, జూరాలలో 46% వాటా ఆంధ్రప్రదేశ్కి ఇస్తే సీలేరులో ఉత్పత్తి అయ్యేది ఇక్కడికి వస్తుంది. కానీ ఇక్కడున్న వాళ్ళు ఇక్కడ తీసుకుంటే, అక్కడున్న వాళ్ళు అక్కడ తీసుకుంటే నికరంగా తేలిన లెక్కలే నేను ఇప్పుడు చెప్పినట్టు మిత్రులకు అందరికీ. అంటే జల విద్యుత్తు ద్వారా ఉత్పత్తి అయింది ఎంతెంత వచ్చింది ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు, అదేవిధంగా బొగ్గు ద్వారా ఎంత విద్యుత్ ఉత్పత్తి అయింది, తెలంగాణకి ఎంత వచ్చింది, ఆంధ్రప్రదేశ్కి ఎంత వచ్చింది, అదేవిధంగా సిజిఎస్ సెంట్రల్ గ్యాస్ స్టేషన్ నుంచి వచ్చిన, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే విద్యుత్తులో కూడా ఏ రాష్ట్రానికి ఎంత వాటా వచ్చిందో సదరన్ రీజన్ లోడ్ గ్రిడ్ డిస్పాచ్ ఆన్లైన్లో వివరాలు ఉంటాయి పూర్తిగా. ఇది ఎవ్వరు ఏం చేయడానికి లేదు, ఏంది లేదు. ప్రతిరోజు ఎన్ని మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అయింది, అందులో ఎంత తెలంగాణకు వచ్చింది, అందులో ఎంత ఆంధ్రప్రదేశ్కి పోయింది అనేది స్పష్టంగా ఉంటుంది. దయచేసి పాత్రికేయ మిత్రులు ఒక్కసారి ఈ సదరన్ గ్రిడ్ వెబ్సైట్లోకి వెళ్ళి వాస్తవాలన్నిటిని మీరే డౌన్లోడ్ చేసుకొని మీరే ప్రజలకు చెప్పండి. 54 కంటే అదనంగా విద్యుత్తు తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది. కానీ 54%తో తెలంగాణ సమస్యలు తీరవు. చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న 46%తో సమస్యలు తీరలే. 900 మెగావాట్లు ఇతర రాష్ట్రాల నుంచి 1499 కోట్లు పెట్టి పక్క రాష్ట్రాల నుంచి ఆయన కొనుక్కొచ్చుకొని ఆయన సమస్యను తీర్చుకున్నాడు. మరి కేసీఆర్ నెత్తిన ఏం దరిద్రం కూర్చున్నది, ఏం శని ఉన్నది? నువ్వు 609 కోట్లు పెట్టి ఎందుకు కొన్నావు? మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రము 12,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది. బతుకమ్మలకు, బోనాలకు, కల కాంపౌండ్లకేమో కోట్ల రూపాయలుగా ఇస్తావు, కరెంటు కొనుక్కోనికి ఇవ్వవా? మేము గదే చెప్తున్నాం, కేసీఆర్ చిత్తశుద్ధి లోపం వల్ల ఈ సమస్య వస్తున్నది. ఇక రెండవది, కృష్ణపట్నం గురించి పదే పదే మాట్లాడుతున్నారు. మేము సూటిగా తెలంగాణ రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కృష్ణపట్నంలో తెలంగాణ రాష్ట్రానికి వాటా రావాల్సి ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయండి. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే మనకు న్యాయ సంస్థలు ఉన్నాయి, న్యాయస్థానాలకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ చేసే కేసులో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా మేము సంతకం పెడతాం. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రెండు రాష్ట్రాల మధ్యలో సమస్య వచ్చినప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యను చర్చించుకొని పరిష్కరించుకోవాలి. ఇద్దరు ముఖ్యమంత్రుల స్థాయిలో సమస్యకు పరిష్కారం దొరకకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కూర్చొని పరిష్కరించుకోవాలి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో కూడా సమస్యకు పరిష్కారం దొరకకపోతే న్యాయస్థానాలకు వెళ్ళి తెలంగాణకు రావాల్సిన అసలైన వాటా, మన హక్కును న్యాయస్థానాల ద్వారా పరిరక్షించుకుందాం. నీకు ఏమాత్రం చిత్తశుద్ధిని రాష్ట్ర ప్రభుత్వానికి అఖిలపక్షాన్ని పిలువండి, మనకి ఏ రకంగా అందులో వాటా వస్తుందో చెప్పండి, మన అందరం కలిసి న్యాయస్థానానికి వెళ్ళి పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రాబట్టుకుందాం. అంతే తప్ప చెట్ల కింద కూర్చొని నోటికొచ్చింది మాట్లాడితే సమస్యకు పరిష్కారం అవుతుందా? చంద్రబాబు నాయుడుని తిరితే సమస్యకు పరిష్కారం వస్తుందా? కేవలం కేసీఆర్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలనే ఒక దురాలోచనతోటి, దుర్మార్గమైన ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేస్తుండే తప్ప వాస్తవంగా మనకు అందులో వాటా వచ్చేది ఉంటే మన అందరం కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పోరాటం చేద్దాం. శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేద్దాం. రాను ముందుకు చర్చ పెట్టు విద్యుత్ శాఖ మీద. శాసనసభలో సంపూర్ణ స్థాయిలో చర్చ చేద్దాం. అవసరమైతే 4 రోజులు శాసనసభను పొడిగిద్దాం. వారం రోజులు విద్యుత్తు మీదనే శాసనసభలో చర్చ చేద్దాం. గత ముఖ్యమంత్రుల వల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి వల్ల మనకేమైనా ప్రయోజనం ఉందా లేదా, అదేవిధంగా తెలంగాణ ఎక్కడెక్కడి నుంచి విద్యుత్తు తెచ్చుకోవాలో అన్ని రకాల ప్రయత్నాలు చేద్దాం. ఇలా అందరినీ కలుపుకొని ముందుకు పోవాల్సిన చంద్రశేఖరరావు గారు అందరి కంట్లో పొడిచి వాళ్ళని గిల్లి వాళ్ళని గిచ్చి నాకు విద్యుత్ ఇస్తలేదని అరుస్తున్నాడు. ఆయన గిల్లుతే గిచ్చుతే విద్యుత్ వస్తుందా? అడుక్కునేటోడు వచ్చి ఇంటి ముందర నిలబడి అడుక్కుంటే అమ్మాయి ఇంత అంటే కూడా నేస్తాడు. అడగండి అమ్మాయినా పెట్టదు అంటారు. కేసీఆర్ ఇంట్లో వండుకొని ఫామ్ హౌస్లో ఉండి అందరినీ తిట్టే, లేకపోతే క్యాంప్ హౌస్లో ఉండి ఇతర పార్టీల వాళ్ళని చేర్చుకుంటే కేంద్రం, రాష్ట్రాలు, పక్క రాష్ట్రాల వాళ్ళు విద్యుత్ ఇస్తారా? ఏమన్నా మెదడు ఉందా ముఖ్యమంత్రికి? కొంచెమన్నా ఏమన్నా వ్యవహార చేయలేనా ఇది? ఆయన ఇంటి విషయము, ఆయన పార్టీ విషయం అయితే ఆయన ఇష్టం గంగలకు పోని.
ఇది ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించింది. అందుకే సమర్థవంతమైన పాలన పెట్టమంటున్నాం. నీకు చేత కాకపోతే అఖిలపక్ష సమావేశాన్ని పిలిస్తే మేము ఈ ప్రభుత్వానికి సహేతుకమైన సలహాలు సూచనలు ఇస్తామని మేము చెప్తున్నాం. ఏది రాష్ట్ర ముఖ్యమంత్రి చేయకపోవడం వల్లనే ఈరోజు ఇవన్నీ సమస్యలు వచ్చినాయి.